అందరికీ నమస్కారం అండి. పనులన్నీ ఎక్కడి వరకు వచ్చినాయండి? మా అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయి దేవుడికి పూజ చేసుకొని ఇక వంట చేయటానికి రెడీ చేసుకుంటున్నానండి. అన్నీ కూరగాయలన్నీ తీసుకొచ్చుకొని ఇగో ఈ మెట్ల మీద కూర్చుంటే చల్లటి గాలి వస్తుంది పక్క నుంచి. ఆ గాలి వస్తూ ఉంటే హాయిగా ఈ కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని కోసుకుంటున్నానండి. ఈరోజు మీల్ మేకరు టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. కొంచెం మసాలా వేసి ఘాటుగా చేస్తే చల్లగా ఉంది కదా, బాగుంటుందని చెప్పి ఈ కర్రీ కాంబినేషను చపాతీ అయితే బాగుంటుందండి. కానీ మా వారేమో జొన్న రొట్టె చేయమన్నారు. జొన్న రొట్టె మీల్ మేకర్ కర్రీ. భార్గవ్ కూడా జొన్న రొట్టె ఇష్టంగానే తింటాడండి. ఈ మీల్ మేకర్ కూర అంటే మా అమ్మాయికి భలే ఇష్టం అండి. నాన్ వెజ్ తిందు, కానీ ఈ మీల్ మేకర్ టమాటా కర్రీ అయితే మాత్రం బాగా ఇష్టంగా తింటుంది. ఇవి కొంచెం గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని ఒక గంట నానబెడితే ఆ పైన ఉన్న యాదర వాసన అంతా పోయి బాగా ముక్క కూడా ఉడికాక బాగుంటుందండి. ఈ సఫోలా వాళ్ళైతే కొన్ని జావగా అయిపోతాయి, ఈ మాత్రం బాగుంటాయి. ఇంక ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ చెక్కు తీసుకోవటం, అల్లం గీరుకొని ఇవన్నీ చేసుకోవటమే దాదాపు అరగంట పట్టిద్దండి. ఇంక ఇవన్నీ కట్ చేసేసుకొని లోపలికి వెళ్ళి కూర చేసుకోవాలి. చూడండి, ఈ మెట్ల మీద నుంచి చూస్తుంటే మా పక్కన చెరువు ఉంది. ఆ చెరువు భలే కనిపిస్తూ ఉంటుంది. చల్లటి గాలి వస్తుంది. ఎంతసేపు కూర్చున్నా ఇక్కడ ఏం బోరు కొట్టదండి. హాయిగా గంటలు కూర్చుంటాను నేను. చల్లగా ఉంటే మాత్రం సాయంత్రం 5 అయిందంటే వచ్చి ఇక్కడ మెట్ల మీద కూర్చొని నా బఠానీలు కానీ ఉప్పు శనగలు కానీ తెచ్చుకొని కూర్చొని తింటా చూస్తూ ఉంటానండి. ఆ చెరువుకి వాకింగ్కి వెళ్ళి వస్తుంటారు అందరూ. మనం ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. టైం అసలు ఎంతసేపు అయింది గడిచిపోతూ ఉంటుందండి. ఇంకా అన్నీ కటింగ్ అయిపోయింది కదండి, ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. మసాలా కొబ్బరి, అల్లము, చిన్నుల్లిపాయ, ధనియాలు, చెక్క లవంగాలు అన్నీ వేసిన మసాలా అండి. అది వీడియో తీయటం మర్చిపోయాను. అవి మిక్సీకి వేసేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనియాలండి. బాగా ఆయిల్లో ఉడుకుతూ ఉంటే సిమ్లో పెట్టి మనం వదిలేసేస్తే ఉడుకుతూ ఉంటుంది. ఆ తర్వాత టమాటాలు, మీల్ మేకర్లు, పసుపు, ఉప్పు, కారం వేసేసి సన్నటి సెగ మీద ఉడకనిస్తే మనకు బయట పుల్కా మీల్ మేకర్ కర్రీ అమ్ముతారు కదండి, అట్లాంటి టేస్టే వచ్చిద్ది. బాగుంటుంది కూడా. ఈ జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది. ఈ మీల్ మేకర్స్ కూడా సోయాతో చేస్తారంటండి. సోయా కూడా మనకి చాలా మంచిదంట. అవి మీల్ మేకర్స్లోనే ఎక్కువగా దొరుకుతుందంట మనకి, సోయా బీన్స్ అవి. అందుకని చెప్పి వారంలో ఒకరోజు లేకపోతే 15 రోజులకు ఒకసారి ఇట్లాగా కూర చేసుకొని తిన్నా కూడా చాలా మంచిదంటండి. కూర బాగా చూడండి చక్కగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేసి ఆ మీల్ మేకర్లన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇందాక కోసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉంటే అవి వేసి జొన్నపిండి కూడా కలిపి పెట్టేశానండి. జొన్నపిండి కూడా ఒక అరగంట నానితే రొట్టె బాగా సాఫ్ట్గా వస్తుంది. జొన్నపిండి కూడా కలిపి నానబెట్టేశాను. ఇక కూర రొట్టె అయిపోయిందండి. జొన్న రొట్టెలో ఈ మీల్ మేకర్ కర్రీ వేసుకొని తింటుంటే సూపర్గా ఉందండి. నాకు చల్లారాక తినబుద్ధి కాదండి. ఏదైనా వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. ముందు ఒక రొట్టె కాల్చుకొని కూర వేసుకొని వేడిగా ఊదుకుంటా తింటే ఆ టేస్ట్ బాగుంటుంది. మీల్ మేకర్ కూడా జవజవలు ఆడకుండా బాగా గట్టిగా అట్లా నిలబడి ఉంటే ముక్క బాగుంటుందండి. ఒక్కొక్క మీల్ మేకర్ ఏందో అసలు జావగా అయిపోయింది. కానీ ఈ మీల్ మేకర్లు బాగున్నాయి. రొట్టె కూడా బాగా టేస్ట్గా ఉంది. ఇంతకుముందు ఇవన్నీ చేయటం కుదిరేది కాదండి. పొద్దున్నే 8:30 కల్లా మేము క్యారేజీలు పెట్టుకొని వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంక ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఏం కావాలంటే అవి నిదానంగా చేసుకొని మా పిల్లలకి, మా వారికి అందరికీ చేసి పెట్టగలుగుతున్నాను. ఈ జొన్న రొట్టెలు కానీ, జొన్న సంగటి కానీ ఏదైనా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.